సిద్ధు గారు, ఇది వదిన హ్యాండ్ బ్యాగ్. అంటే వదినని ఇక్కడే బంధించారండి. అవును, అంటే మనం వస్తున్నామని వాళ్ళకి ముందే తెలిసి కీర్తిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లిపోయి ఉంటారు. తులసి, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండ్రు. పద వెళ్దాం. రా. ఎక్కడ కనిపించట్లేదేంట్రా? సాంబార్ నీళ్లు తీసుకుని మొహం మీద కొట్టింది, లేకపోతేనా పోనిచ్చావన్నా? అంతా ఓకే అనుకునే లోపు చేయి జారిపోయింది. మేడంకేం చెప్పాలరా? రేయ్, అంగుళం అంగుళం వెతకండి, ఎక్కడికి పోకూడదు. రేయ్, నువ్వు అట్టేలు వెతుకో, నేను ఎట్టేలు వెతుకుతాను. వీడు కూడా దిగిపోతే బాగుండు. కీర్తిని ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో అర్థం కావట్లేదు. ఫోన్ మాట్లాడితే వాడికి వినిపిస్తుంది. ఓ పని చేస్తాను, అన్నీకి లొకేషన్ పెడతాను. తులసి, ఎవరో నెంబర్ నుంచి కీర్తి లొకేషన్ పెట్టింది. ఇటువైపే చూపిస్తుంది. తులసి, పదండి సిద్ధు గారు, వెళ్దాం. రేయ్, పోలీసులు అన్ని వెతుకుతున్నారు. మనల్ని చూశారంటే తంపించుకొని తిరుగుతున్నామని తీసుకెళ్లి బొక్కలు వేస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? కాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం. వాళ్ళు వెళ్ళిపోయాక ఇక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోదాం. సరే అన్నా. ముందర పోలీసులు చెక్ చేస్తున్నారంటే వాళ్ళు చెక్ పోస్ట్ దాటి వెళ్ళుండరు. అవును తులసి, ఇక్కడెక్కడో ఆగుంటారు. కానీ ఎలా కనుక్కోవడం? వాళ్ళు ఏ వెహికల్లో వచ్చారో మనకైతే తెలియదు కదా. సరే, వెతుకుదాం పదండి సిద్ధు గారు.
కీర్తి వదినా అమ్మా నాన్న ఇంకెప్పుడొస్తారో? చీకటి కూడా పడిపోయింది. ఏమండి ఇంకా కీర్తి జాడ ఇంత వెతికినా దొరక్కపోవడం ఏంటండి? నేనే వెళ్ళి తాడో పేడో తేల్చుకొని వస్తాను. మావయ్య అదిగో కీర్తి వస్తోంది. అమ్మా కీర్తి నీకేం కాలేదు కదా? అమ్మ కీర్తి, నీకేం కాలేదు కదమ్మా? రామ్మా.